హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ మినీ మదర్ డైరీస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈవినింగ్ స్నాక్స్. మిక్సీతో పని లేకుండా, ఎక్కువ గిన్నెలు వాడకుండా జస్ట్ 10 మినిట్స్లో రెడీ అయ్యే ఈవినింగ్ స్నాక్స్. ఒక కప్పు అటుకులు ఉంటే చాలు, అప్పటికప్పుడు టేస్టీ స్నాక్స్ రెడీ చేసుకోవచ్చు. డైలీ వర్షాలు పడుతున్నాయి, చల్లటి వాతావరణంలో ఇలా వేడివేడిగా టేస్టీగా ఈ స్నాక్స్ చేసేయండి. సో రెసిపీ ఎలా స్టార్ట్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక కప్పు అటుకులు తీసుకొని శుభ్రంగా వాష్ చేయండి 2 టైమ్స్. ఇలా వాష్ చేసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ అదే అటుకుల్లో ఫ్రెష్ వాటర్ పోసి ఒక 5 మినిట్స్, జస్ట్ 5 మినిట్స్ నాననివ్వండి. చూడండి ఫైనల్గా ఇలా అయింది 5 మినిట్స్ తర్వాత. ఇప్పుడు ఏంటంటే ఒక గిన్నెలోకి నీళ్ళు మొత్తం ఇలా పిండేస్తే అటుకుల్లో వాటర్ అన్నీ ఇలా కిందకు వచ్చేస్తాయి. సో ఇలా మొత్తాన్ని పిండేసుకొని గట్టిగా వాటర్ లేకుండా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. మీరు అటుకుల ప్లేస్లో బురుగులు కూడా తీసుకోవచ్చు, మరమరాలు అంటాం కదా, అవి కూడా తీసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఇక్కడ అటుకులు తీసుకున్నాను. కాకపోతే మరమరాలు ఏంటంటే కొంచెం మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో ఇంకా అందుకని నేను ఇక్కడ అటుకులు తీసుకున్నాను. ఇప్పుడు ఇలా మొత్తం వాటర్ పిండేసిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుము, టమాటో, ఆనియన్స్, కరివేపాకు, పుదీనా అనమాట. మీరు దీంట్లో పుదీనా బదులు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసుకున్నవన్నీ అటుకుల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి మొత్తాన్ని ఇలా. దీంట్లోకి మీరు కీరా, బీట్రూట్ అవి కూడా తీసుకోవచ్చు అనమాట. సో నా దగ్గర లేవు, అందుకని నేను స్కిప్ చేసాను. మీ దగ్గర ఉంటే మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇక్కడ నేను 2 పచ్చిమిర్చి తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వాము వేయాలి. ఇప్పుడు ఏంటంటే మనం ఎంత కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో ఆ మెజర్మెంట్స్ తోటి అరకప్పు శనగపిండి తీసుకోవాలన్నమాట. సో అరకప్పు శనగపిండి తీసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తం కలపాలి. దీంట్లో వాటర్ అవసరం లేదు మనకి. ఈ పిండి మొత్తం వాటర్ లేకుండానే ముద్దగా అయిపోయింది. మనం గారెపిండి ఎలా వచ్చిద్దో సేమ్ అలానే వచ్చిద్ది అనమాట. ఇలా ఒకసారి మొత్తం కలిపేసిన తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి, కొంచెం పసుపు. ఇది ఆప్షనల్ అనమాట, ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. సో మొత్తం ఇలా ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసిన తర్వాత చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. గారె ఎలా అయితే ఒత్తుకుంటామో అలా ఉండాలన్నమాట. సో ఫైనల్గా నాకైతే పిండి రెడీ అయింది. ఇప్పుడు ఏంటంటే మనము చేతికి ఆయిల్ రాసుకొని మనకు నచ్చిన షేప్లో ఈ పిండి మిశ్రమాన్ని చిన్న ఉండలు తీసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ ఏంటంటే రౌండ్గా సర్కిల్గా తీసుకుంటున్నాను. కొన్ని ఏంటంటే పిల్లలకి కొంచెం ఇలా కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను, సర్కిల్ కాకుండా స్క్వేర్, రెక్టాంగిల్ ఇలా ఏదైనా సరే ఏ షేప్ అయినా మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. సో నేనేంటంటే రౌండ్గా గారెలాగా చేస్తున్నాను. కొన్ని ఏంటంటే పిల్లల కోసం నేను ఇలా చేస్తున్నాను. నేను కొన్ని ఓవెల్ షేప్లో చేస్తున్నాను పిల్లల కోసం. సో పిండి మొత్తాన్ని ఇలా నచ్చిన షేప్లోకి ఇలా ఒత్తుకుంటూ చేసుకోండి. మళ్ళీ ఆయిల్ పూసుకోండి, ఎందుకంటే చేతికి అంటుకుంటాయి, అంటే ఇరిగిపోతాయి అన్నమాట. సో ఆయిల్ అప్లై చేసుకుంటూ ఇలా సర్కిల్గా చేసుకోండి నచ్చిన షేప్లో. సో ఫైనల్లీ పిండి మొత్తాన్ని ఇలానే ఒత్తుకోవాలన్నమాట. ఈలోపు ఏంటంటే స్టవ్ మీద ఆయిల్ పెట్టండి. మనం ఇది చేసేలోపు ఆయిల్ కూడా హీట్ అయ్యింది అనమాట. సో ఫైనల్గా నాకైతే ఇవి వచ్చాయి. ఇప్పుడు ఆయిల్ వేడిగా ఉన్న ఆయిల్ టర్న్ చేసుకొని లో ఫ్లేమ్లోకి ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలన్నమాట. లో టు మీడియం ఫ్లేమ్, ఇంకా హై ఫ్లేమ్లో అయితే అస్సలు వేయద్దు. ఎందుకంటే హై ఫ్లేమ్లో అయితే పైనంతా కుక్ అయినట్టు ఉండిద్ది, బట్ లోపల మాత్రం పచ్చిగా ఉండిద్ది అనమాట. సో అందుకని లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. నేను ఇక్కడ గ్రౌండ్ నట్ ఆయిల్ తీసుకున్నాను. ఇవేంటంటే మేము ఊరి దగ్గర పట్టిస్తామన్నమాట, అందుకే నురగగా వస్తుంది. ఇవి వేసినప్పుడైతే స్మెల్ కూడా ఇల్లంతా గుమగుమలాడిపోయింది అనమాట, వేరుశనగ నూనె. సో ఇలా టర్న్ చేసుకోవాలి. మళ్ళీ ఫైనల్గా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. ఇలా గోల్డెన్ కలర్ వస్తే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు, చాలా క్రంచీగా ఉంటాయి. సో ఇప్పుడు కుక్ అయినవి ఆయిల్లో నుంచి తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా. సో ఫస్ట్ వాయి అయిపోయిన తర్వాత అవి తీసుకొని ఇలా ప్లేట్లోకి, తర్వాత మిగిలిన పిండిని కూడా ఆయిల్లో వేసుకోవాలి, మిగతా మిశ్రమాన్ని కూడా ఒక్కొక్కటిగా. మీకు సాఫ్ట్గా క్రంచీగా రావాలంటే ఒక 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ ఇలా ఆయిల్లో వేసామంటే సాఫ్ట్గా క్రంచీగా వస్తాయి. ఒకసారి ట్రై చేయండి. సో ఇదేంటంటే టమాటో సాస్లోకి, టమాటో కెచప్లోకి బాగుండిద్ది. చూసారు కదా, చూస్తుంటేనే నోరూరుతుంది. చాలా క్రిస్పీగా
పైనంతా క్రిస్పీగా ఉండిద్ది. లోపల చాలా సాఫ్ట్‌గా ఉండిద్ది. ఎన్ని తిన్నా పొట్ట లైట్‌గా ఉండిద్ది. ఇంకా కావాలనిపిచ్చిద్ది. సో, ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కింద కామెంట్ చేసేయండి. వీడియో గనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సాయంత్రం ఏం చేయాలో తెలియనప్పుడు ఇలా కొత్త కొత్తగా ట్రై చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దాంట్లో అయితే ఎలాంటి డౌట్ లేదనమాట. సరదాగా పిల్లలు, పెద్దలు అందరూ ఈ స్నాక్స్ చేసుకొని టీ టైంలో అలా టీవీ చూస్తూ, తింటూ ఉంటే బంధాలు కూడా బలపడిపోతాయన్నమాట. ఎప్పుడూ పిల్లలకేనా, అప్పుడప్పుడు పెద్దవాళ్ళకి కూడా ఇలా చేసి పెట్టండి. పెద్దవాళ్ళు కూడా పిల్లలైపోతారు. ఏమంటారు? అవునా కాదా? నేనైతే పిల్లల కన్నా పెద్దవాళ్ళకి ఎక్కువ చేసి పెడతాను ఇంటికొచ్చినప్పుడు. మావయ్య, అత్తయ్య కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ మీకు చూపిద్దామని నేను వీడియో తీస్తుంటే పక్కన మా పిల్లలు తింటున్నారు. చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు ఇలాంటివి చేసినప్పుడు. ఇలాంటి మరిన్ని స్నాక్స్ రెసిపీల కోసం నా ఛానల్ని ఫాలో అయిపోండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కామెంట్ చేసేయండి. ఇలాంటి రెసిపీస్ చాలానే ఉన్నాయి. ఈరోజు ఈ రెసిపీ తోటి మీ ముందుకు వచ్చాను. నెక్స్ట్ ఇంకో మంచి రెసిపీ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ప్రేమతో మీ మినీ మదర్ డైరీస్.